పీడీఎస్ జనరల్ సెక్రటరీగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాను. ఈరోజు ఏంటంటే మన రేవంత్ రెడ్డి యొక్క వైఖరిని మేము చాలా గట్టిగా ఖండిస్తున్నాము. ఎవరు లేని సమయాన్ని చూసి విద్యార్థులంతా ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లాలని చూసి పోలీసులతో పకడ్బందీగా ప్లాన్ చేసి ఇక్కడ జేసీబీలతోటి మా భూమిని మొత్తం ధ్వంసం చేయడానికి వచ్చారు. అదే ఈస్ట్ క్యాంపస్ దగ్గర హెలిప్యాడ్లను కూడా కూల్చేయడానికి రెడీగా చేశారు. ఈ విధమైనటువంటి వైఖరిని మేము రేవంత్ రెడ్డి గారిని చాలా గట్టిగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మా డిమాండ్స్ ఏంటంటే అరెస్ట్ అయినటువంటి మా స్టూడెంట్స్ ని కానీ వాళ్ళ అమ్మాయిలని అతి ఘోరంగా వాళ్ళని బట్టలు చింపుకుంటూ ఇలాంటి ఇల్లీగల్ గా మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి చొరబడి వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళని వ్యాన్లోకి ఎక్కించి వాళ్ళ స్టేషన్లకు తీసుకుని వెళ్లారు. ఇలాంటి నిర్లక్ష్యానికి రేవంత్ రెడ్డి యొక్క నిర్లక్ష్యాన్ని మేము గట్టిగా ఖండిస్తా ఉన్నాం. మా డిమాండ్స్ ఏంటంటే వాళ్ళని అర్జెంటుగా ఇక్కడికి తీసుకురావాలని కోరుతున్నాము. ఇంకొకటి మా భూములని రిజిస్టర్ చేయడానికి మాకు అనుమతి కావాలి. మరియు ఈ అయితే వైఖరి ఉన్నదో దీన్ని వెంటనే ఈ నోటీసులని ఈ చేతగానితనాన్ని వీళ్ళందరినీ తీసేసి మా ల్యాండ్ని మాకు అప్పచెప్పాల్సిందిగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. లేదంటే ఇంకా భారీ ధర్నాలు చేసి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తామని మా పీడీఎస్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.